పూరా లోకల్. ఖైరతాబాద్లో ఇప్పుడు పరిస్థితి అంతా ఎలా ఉందంటారు? ఖైరతాబాద్లో పరిస్థితి ఏముంది మేడం, మామూలుగా అంతా ఏ రూలింగ్ పార్టీ ఉన్నా, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు వచ్చినా మా బతుకు మాదే, మా కష్టం మాదే. డెవలప్మెంట్స్ జరిగాయి మంచిగా? ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ లేదు. రోడ్లు వేస్తారు, అంతకన్నా మించింది ఏం డెవలప్మెంట్ లేదు, ఇంకేం లేదు. ఇవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తున్నారా లేకపోతే టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేసారా? అక్కడ ముందు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేసారు. మరి అసలు ఈ వార్త తెలుసా? ఇప్పుడు దానం నాగేంద్ర గారు రిజైన్ చేస్తా అంటున్నారు ఎమ్మెల్యేగా, అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. తెలుసా ఇది? తెలియదు మేడం, తెలియదు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇప్పుడు వరకు చూసారు కదా, దానం నాగేంద్ర గారు వర్క్ చూసాను కానీ మేడం, ఎంత చెప్పుకున్నా ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు, ఎందుకంటే పుట్టి పెరిగింది ఇదే ఏరియా కాబట్టి దానం నాగేందర్ కంపల్సరీ ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు, రూలింగ్ పార్టీ ఏది ఉంటే అలా వెళ్ళిపోతాడు. ఇది అని కాదు, ఆయన స్టార్టింగ్ నుండి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ పోయాడు. తర్వాత ఏ రూలింగ్ పార్టీ వచ్చినా అందులోకి వెళ్ళిపోతాడు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు ఎన్నిలో ఉంటే అందులో జంప్ అయిపోతాడు. ప్రతి మినిస్టర్, ప్రతి ఎమ్మెల్యే చేసేది అదే తప్పదు. ఇలా పార్టీలు మారుతూ ఉంటున్నారు, మీకు అసలు అంటే మంచిగా పని చేస్తారనిపిస్తుంది? ఇలా పార్టీలు మారుతూ ఉంటే పొలిటీషియన్స్ పనులు ఏం చేస్తారు? వాళ్ళ గొడవల మధ్య బీఆర్ఎస్ ఉన్నప్పుడు నాగేంద్ర వచ్చాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు, కానీ అతనికి ఏ పోస్ట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే గెలిచాడు బాగానే, కానీ ఏ పోస్ట్ ఇవ్వలేదు, క్యాబినెట్ మినిస్టర్ కాలేదు, ఏం కాలేదు. ఇంక ఆయనకి ఏం లేకుంటే మాకేం చేస్తాడు మేడం? ఏమైనా ఉంటే ఆయనకి చేస్తాడు, ఇక్కడ ఆయనకే లేనప్పుడు మాకేం చేస్తాడు? కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయన, కానీ ఇప్పుడు ఏం లేదు కదా ఆయనకి. ఏదైనా క్యాబినెట్ మినిస్టర్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేస్తుంటే. టీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు పార్టీ ఫిరాయింపు వేటేసి ఇప్పుడు రిజైన్ చేసేలా అంటే కోర్టులో కేసు నడుస్తుంది. రిజైన్ అయితే చేయాలి ఆయన, తప్ప చేశారు మేడం, కానీ మేము చేస్తాడు, కానీ మేము ఆయనను చూసి వేసినాం కానీ పార్టీని చూసి వేయలేదు మేడం. అభ్యర్థిని చూసి వేసినాము అంతే. మంచి ఆయన చేస్తాడు, కొన్ని అందరు ఎలా ఉన్నారు మేడం, మాకు అంతే. నలుగుట్లో ఉన్నారు ఆయన అన్నట్టు ఆయన అంతే. మరి ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది? ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిపాలన అంటే చాలా బాగుంది మేడం. దేవుడు లాంటి వాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి, దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు ఆయన జనార్దన్ రెడ్డి. అంతగానం చేశాడు ఆయన. పరిపాలించిన కాన్ఫరెన్స్లో ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఆయన కాన్ఫరెన్స్లో. ఆ చిన్నగా ముక్కలు చేసి 4 5 పెట్టినా వీళ్ళు ఉన్న కాన్ఫరెన్సే చేయలేకపోతున్నారు. ఆయన అంత కాన్ఫరెన్స్ అన్ని ఎక్కడ కాదనకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి పిలిపించినా వస్తుండే, ఏ కష్టం వచ్చినా ఇంటి వరకు వస్తుండే. టైం అనేది చూడకపోతుండే, ఏ టైం అంటే ఆ టైం వచ్చేస్తుండే. అసలు టైం అనేది చూడకపోతుండే, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చూడకపోతుండే. ఎంత దూరం అన్నా వెళ్ళిపోతుండే. ప్రజలకి ఏ కష్టం వచ్చినా డేలో కాదు, మార్నింగ్ కాదు, ఏ మిడ్ నైట్ ఫోన్ చేసినా వచ్చేస్తుండే ఆయన. కానీ అలాంటి మనిషి లేడు, రారు ఆయనలాగే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారంటారు, విజయరెడ్డి గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి. అంత మాట రాదు మేడం పిల్లల దగ్గర. మాకు విజయరెడ్డి ఉన్నారు, కాదని కాదు, కానీ విష్ణువర్ధన్ లేడు ఇక్కడ బంజారాలు, ఇక్కడ కాదు, జూబ్లీహిల్స్. ఆయన విజయరెడ్డి ఉన్నారు, కానీ ఆయన తండ్రే ఎంతైనా ఆ మాట రాదు పిల్లల దగ్గర. అంత పేరు రాకపోయినా అంటే వీళ్ళలో మంచి ప్రజల్లో మంచి పేరు ఉందా విజయరెడ్డి గారు? ఉన్నది కానీ ఈయన ఉన్న రోజులు అయితే తెలియదు మేడం. నాగేందర్ ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. విజయరెడ్డికి ఉంటుంది, కాదని కాదు, కానీ ఆయన మీద అంటే ఒకవేళ మరి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయకపోతే కాంగ్రెస్ విజయరెడ్డి గారికి ఇస్తే వేరే ఆప్షన్ లేదు, అప్పుడు వస్తుందా కాంగ్రెస్? అంటే ఇక్కడ నాగేందర్ లేకుండా వేరే ఎవరు నిలబడ్డా వస్తుంది విజయరెడ్డి. ఎందుకంటే నాగేంద్ర గారి తర్వాత ఇంకా విజయరెడ్డి పేరున్నది విజయరెడ్డి. మరి ఇంకా బీజేపీ నుండి ఏ పార్టీ నుండి లేదు మేడం. ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారు ఇక్కడ. ఇద్దరు ఆపోజిట్ నిలబడితే నాగేందర్ మాత్రం కంపల్సరీ నాగేందర్ వస్తాడు మేడం. ఎందుకంటే 50-60% విజయరెడ్డి వచ్చినా 100% నాగేందర్ వస్తాడు.
మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? ఒకవేళ బీజేపీ ఛాన్సెస్ ఉందా? ఆయన కూడా మంచి పనులు చేశారు ఇక్కడ. చేశాడు కానీ ఇక్కడ లేదు మేడం. ఆయన ప్రజల్లో పేరు లేదు. ఇప్పుడు లేదు. చేశాడు కానీ లేదు మేడం. సో వస్తే మళ్ళీ అందుగురించే ఆయన ఒకసారేమో వచ్చాడు కానీ ఆయనకు అంత లేదు ప్రజల్లో. చేస్తున్నాడు పనులు కానీ ప్రజల్లో గమనిస్తలేరు అది. ఆయన మంచి పనులే చేస్తాడు, స్కూల్ కట్టడము, స్కూల్కి చేయడము, అవి బాగానే పనులు చేస్తాడు బీజేపీ నుండి ఉన్నప్పుడు. కానీ మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ రేపు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు పెడితే చాలా స్ట్రాంగ్గా గెలుద్దామని చెప్పేసి ఆ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ అసలు ఎవరిని నిలబెడితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే? బీఆర్ఎస్ ఎవరు లేరా అంతగా స్ట్రాంగ్గా? వీళ్ళిద్దరే మేడం. ఇద్దరిలో ఎవరు నిలబడ్డా వాళ్ళే వస్తారు. వేరే ఎవరు నిలబడ్డా వేరే ఎవరు నిలబెట్టినా కానీ వీళ్ళిద్దరు బీజేపీలో నిలవని, బీఆర్ఎస్లో నిలవని, కాంగ్రెస్లో వీళ్ళిద్దరే వస్తారు. వెళ్ళిపోయినా కానీ వీళ్ళే వస్తారు. వేరే వాళ్ళకి ఛాన్స్ రాదు. వేరే వాళ్ళకి ఛాన్స్ రాదు. ఎందుకంటే పుట్టి పెరిగింది, కొన్ని పనులు చేస్తారు వాళ్ళు అంతే. ఎప్పటి నుంచో పేరు కూడా పేరును ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం. పీజీ జనార్దన్ రెడ్డి తర్వాత వీళ్ళే ఇద్దరు.